హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ అవర్ లైఫ్ ఆఫ్ అనిల్ జ్యోతి. ఈరోజు మీకు నువ్వుల నూనె తీసే ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాము. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మన పెద్దలు అంటే అమ్మమ్మలు అంతకు ముందు వాళ్ళు కూడా ఒకటే నూనె వాడేవారండి. ఎవరైనా కూడా కామన్గా నువ్వుల నూనె ఎక్కువ యూస్ చేసేవారు. ఈ సమ్మర్లో ఈ నువ్వుల నూనెని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ నువ్వులు కడిగి ఎండబెట్టడానికి చాలా ఎండ అవసరము. అవి ఎంత డ్రైగా ఉంటే నూనె అంత బాగా వస్తుంది. ఇలా నైట్ అంతా నానబెట్టిన నువ్వులు వాటర్ పోయేలాగా డ్రైన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని రోకలతో కొడుతూ ఉంటారండి. అంటే దానిపైన ఉన్న పీల్ ఆఫ్ అయ్యేంత వరకు ఇలా రోకలతో కొడుతూ ఉంటారు. అలానే గట్టిగా కొట్టకూడదు, ఆ గింజ అనేది నలగకూడదు. స్టార్టింగ్ అయితే నాకు అర్థమయ్యేది కాదు, ఇలా ఎంతసేపు కొట్టాలి అనేదాన్ని. కొట్టగా మనకి వైట్ పప్పు అనేది పైకి ఒక పక్క నుంచి పైకి వచ్చేస్తుంది ఇలాగా. అలా ఇప్పుడైతే అలవాటైంది. స్టార్టింగ్ రోకలు వేస్తుంటే నన్ను వద్దనేవారు, అడ్డంగా వచ్చేస్తుంది నా రోకలని. ఆ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. కాదు, నేను నేర్చుకోవాలని నేర్చుకున్నా, రేపు మన పిల్లలకు కూడా చేసి ఇవ్వాలి కదా. ఎంత రెడీమేడ్గా దొరికినా మనం చేసుకుంటే మనకి ఇలా హెల్తీగా ఉంటుంది. మనం కూడా కష్టపడితే మన హెల్త్ బాగుంటుందని. అంతే, మనీ సేవింగ్స్ కంటే ముందు ప్రయారిటీ ఏంటంటే హెల్త్ మెయిన్ అని మేము ఇలా మా చేతులతో మేమే చేసుకుంటాము. మాకు ఇది కూడా కొంచెం రొటీన్కి భిన్నంగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనం కూడా పాతకాలం పద్ధతులు మనకి తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. మర్చిపోకుండా ఉంటారు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. ఇలాగే చేస్తారని కాదు, వాళ్ళకి తెలియాలని మేము నేర్చుకుంటున్నాం అంతే. ఇలా దంచుకున్న పప్పుని ఇలాగా నువ్వులు కడిగే స్పెసిఫిక్గా ఒక పాత్ర ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చుట్టూ కింద నుంచి పైకి. వీటిలో 2-3 బకెట్స్ వాటర్ని ఫోర్స్గా వేస్తే అలా ఖాళీగా ఉంటుంది. చేయి తిరిగేంత స్పేస్గా ఉన్న తర్వాత ఇలా తిప్పుతూ ఉంటే వాటర్ పోయేలోపు మనం ఇలా తిప్పగా ఆ పొట్టు అనేది చిన్న చిన్న హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మ్యాక్సిమం పొట్టు వస్తుంది. అండ్ ఏదైనా మురికి ఉన్న చిన్న చిన్న ఇసుక రేణువులు ఉన్నా కూడా ఈ హోల్స్ నుంచి బయటికి పోతాయి. మనం కంప్లీట్గా 2-3 బకెట్స్ పోస్తుండే ఇలాగా బ్రౌన్ కలర్ వాటర్ పోయి వైట్ వాటర్ వస్తుంది. ఆ టైంలో మనం ఇంకా ఆపేయచ్చు ఆ ప్రాసెస్. నెక్స్ట్ మనం ఇలా బుట్టల్లో వాడేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మేము 4:30 నుంచి 6 వరకు చేసాము. అంటే 1.5 అవర్ మనం జిమ్లో కష్టపడితే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో అంతే క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంకా మార్నింగ్ వెలుగొచ్చే టైంకి మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఎండలో ఇలా బాగా ఎండనివ్వాలి. అంటే మార్నింగ్ 6:30 నుండి గట్టిగా ఎండ వస్తుంది కాబట్టి 2:30 లోపు మొత్తం డ్రై అయిపోతే మధ్య మధ్యలో మన ఫింగర్స్ తోటి ఇలా కదుపుతూ ఉంటే లోపల ఏమైనా తడి ఉన్నా పోతుందనమాట. మొత్తం 2:30కి ఇలా కంప్లీట్ అయిపోతాయి డ్రైగా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, మా హస్బెండ్ నలుగురం చేసుకునే వాళ్ళము. కానీ ఈసారి మా పార్ట్ మాకు వదిలేయమని మేమే చేసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అప్పుడప్పుడు 4-5 టైమ్స్ వాళ్ళతో కలిసి చేయడం వల్ల మాకు ఇది అలవాటైంది. ఇంకా నెక్స్ట్ 3 o'clock ఆ టైంకి ఇలా డ్రై అయిపోయిన నువ్వులన్నీ ఒక పక్కకు తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఇలా అండి. ఇలా చేస్తూ ఉంటే మనకి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ పొట్టు ఉంటే బయటికి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇలా జల్లీలో వేసి జల్లితే చిన్న చిన్నవి కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం 30 kgs నువ్వుల్ని 3 days కింద మేము సెపరేట్ చేసుకుని 10 kgs ఏ రోజు ఆ రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. అయిపోయినాయి 30 kgs నువ్వులు తీసుకొచ్చి ఇలా మిషన్ దగ్గరికి వచ్చేసాము. 2:1 రేషియో లాగా మనం ఎన్ని నువ్వులు తీసుకుంటే అందులో సగం ఆయిల్ వస్తుందండి. అంటే మేము 30 kgs నువ్వులకి 15 liters ఆయిల్ వచ్చింది. ఇది మా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. హైదరాబాద్కి ప్యాకప్ చేసేసుకుంటాము మేము. మనం బయట తీసుకుంటే లీటర్కి 200 వేరియేషన్ ఉంటుంది, 250 వేరియేషన్ ఉంటుంది. కానీ ఇంత ప్యూరిటీ అనేది మనకి మాత్రం దొరకదు. ఇప్పుడు ఎక్కడికక్కడే మనకి ఇలా నువ్వుల నూనె దొరుకుతుందండి. అంతేకాదు మనం మిషన్స్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ మనకి నువ్వులు మనం గ్రేడింగ్ చేసినవి తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే ఆయిల్ ఇచ్చేస్తున్నారు. అది కూడా చాలా ఈజీ వే. కానీ మాకు కావాలని ఇలా చేసాము. అండ్ వన్ మోర్ థింగ్ బిహైండ్ ద రీజన్ ఆఫ్ దిస్ వీడియో ఏమిటంటే, ఎస్పెషల్లీ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఉండే ఫుడ్లో కెమికల్స్ ఉంటుంది అండ్ ఇది వరకు ఉన్నట్టు మనం ఉండగలమా అంటే ఉండలేము. ఎందుకంటే కంప్లీట్గా అట్మాస్ఫియర్లో చేంజ్ అయితే వచ్చేసింది. కానీ కొంత మన చేతుల్లో ఉంటుందని మేము నమ్ముతాము. వెనక వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ పనులు వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. వాళ్ళ తిన్న ఫుడ్ కూడా వాళ్ళకి ఈజీగా డైజెషన్ అయ్యేది. ఇప్పుడు మనం తిన్నా మనం అంత వర్క్ చేయలేము అంటే ఇప్పుడు కొందరు జిమ్స్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి అవసరం లేదు. అందుకే అంత హెల్తీగా ఫిట్గా అండ్ హెల్తీ ఫుడ్
వాళ్ళు తీసుకునేవారు. దిస్ ఈజ్ అవర్ క్యాలరీ బర్నింగ్ వీడియో. అంటే ఇప్పుడు చాలా క్యాలరీ బర్న్స్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పోస్ట్ చేశా. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.